హలో. ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నానండి. కథ పేరు ఇద్దరు ఇద్దరే. ఈ కథను రచించిన వారు మధునా పంతుల వెంకట సుబ్బారావు గారు. కథలోకి వెళ్దాము. అమ్మా, వచ్చే నెలలోనే నీ పుట్టినరోజు, కనీసం ఈ పుట్టినరోజుకైనా ఒక చీర కొనుక్కో అంటూ కూతురు రమ్య చెప్పిన మాటలకి మౌనంగా ఉండిపోయింది వసంత. వసంత మౌనానికి అర్థం రమ్యకు తెలుసు. అందుకే మళ్ళీ ఆ విషయం రెట్టించకుండా ఉండిపోయింది. అయినా అమ్మ కష్టం ఇంకెన్నాళ్ళు? అన్నయ్య చదువు అయిపోతోంది. క్యాంపస్లో ఎక్కడో అక్కడ ఉద్యోగం వస్తుంది. అన్నయ్య అంది వచ్చాడంటే అమ్మ సమస్యలన్నీ తీరిపోతాయి. కుటుంబం ఒక దారిలో పడుతుంది. పాపం నాన్న అకస్మాత్తుగా చనిపోవడంతో అమ్మ మీద ఈ కుటుంబ బాధ్యత పడి కుటుంబాన్ని ఇలా గుట్టుగా నెట్టుకొస్తోంది అనుకుంటూ చదువులో మునిగిపోయింది రమ్య. వసంత భర్త రాజారావు ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగి. అనుకూలవతి అయిన భార్యతో ఇద్దరు పిల్లలతో మంచి ఇంట్లో ఆనందంగా కాలక్షేపం చేసేవారు. రాజారావు పెద్ద జీతగాడు కాకపోయినా ఉన్నదాంట్లోనే తృప్తిగా జీవించేవారు. అలాంటి కుటుంబానికి దిష్టి తగిలిందో ఏమో, హఠాత్తుగా రాజారావు గుండెపోటుతో చనిపోయాడు. రాజారావు భార్య వసంత పెద్దగా చదువుకోలేదు. అయినా గవర్నమెంట్ వారు దయతలచి రికార్డు కీపర్గా ఉద్యోగం ఇచ్చారు. రాజారావు బతికున్న రోజుల్లో బాగా బతికినా అంత పెద్ద ఇంటికి అద్దెలు కట్టలేక 3 గదుల పోర్షన్ ఒకటి తీసుకుని పిల్లలతో కాలక్షేపం చేస్తోంది వసంత. ముందు గదిలో పిల్లల చదువు, మధ్య గదిలో పడక, చివరి గది వంటిల్లు, అదే భోజనాల గది కూడాను. మొదట్లో వసంతకి ఇరుకు గదిలో జీవితం చాలా కష్టంగా అనిపించిన నెత్తిమీద ఉన్న బాధ్యతలు వసంత చేతులు కట్టేశాయి. మగవాడు లేని సంసారం ఎంత కష్టమో అనిపించింది వసంతకి. ఇప్పుడు ఆ కుటుంబానికి యజమాని మరియు ఆర్థిక మంత్రి కూడా వసంతే. ఇదివరకు భర్త జేబులో ఎంత ఉందో చూసుకోకుండా కావలసినవన్నీ కోరి తెప్పించుకునేవారు. భర్త రాజారావు ఎలా మోసుకొచ్చాడో ఈ సంసారాన్ని, ఖర్చులకి ఆదాయానికి ఎక్కడా పొంతన ఉండట్లేదు అనుకుంటూ రోజు బాధపడుతోంది వసంత. రాజారావు బతుకున్న రోజుల్లో ఒకరోజు వంట చేయలేకపోతే హోటల్ నుంచి తెప్పించమని పిల్లలు అడిగితే వెంటనే మారు మాట్లాడకుండా తెప్పించేవాడు రాజారావు. అది అనవసరం ఖర్చు అని రాజారావు పోయిన తర్వాత తెలిసింది వసంతకి. ఉదయం పూట ఒక కూరతో సరిపెట్టుకుని రాత్రిపూట పిల్లలకు మటుకే కూరలు వండి పచ్చడితో సరిపెట్టుకుంటోంది. అమ్మ చేస్తున్న ఈ త్యాగం అనేకసార్లు గమనించింది రమ్య. ఎన్నోసార్లు రమ్య కూడా తినకుండా చెరుసగం పంచుకు తిందామని చెప్పినా వసంత వినేది కాదు. మీరు చదువుకునే పిల్లలు, రాత్రిపూట ఎక్కువ తింటే నాకు అరగదు అంటూ అబద్ధం చెప్పేది. రాజారావు పోగానే పని మనిషి కూడా మానిపించి రాత్రిపూట భోజనాలు అయిన తర్వాత సామాన్లు కూడా తోముకుని అప్పుడే పడుకుంటుంది వసంత. రోజు ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తుంది. రమ్య, నాకు రోజు వాకింగ్ చేయక్కర్లేదే, హాయిగా ఉంది, ఇది సరిపోతోంది అంటూ తల్లి చెప్పిన మాటలకి దాని వెనుక ఉన్న భావం అర్థమైంది రమ్యకి. కుటుంబ పోషణలో ఎంత పొదుపుగా ఉన్నా పిల్లల ఫీజులకి ఎక్కడలేని ఖర్చు అయిపోతోంది పాపం వసంతకి. అయినా బాధ్యత కదా, చదువు చెప్పించకుండా వదిలేస్తే తండ్రి లేని పిల్లలు కదా అని అలా వదిలేసింది అనుకుంటారు. వసంత అదృష్టం కొద్దీ పిల్లలు ఇద్దరూ కూడా బాగా చదువుకుంటున్నారు. ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునే పిల్లలే. ఇంకేముంది, 1 సంవత్సరం కష్టపడితే పిల్లాడు అంది వస్తాడు అనుకుంటూ ఎదురు చూస్తూ కాలక్షేపం చేస్తోంది వసంత. పాపం చిన్న వయసులోనే భర్త చనిపోయాడుగా. ఎంతోమంది పెళ్లి చేసుకుంటామని ఆఫీస్లోనూ బయట తెలిసిన వాళ్ళు కబుర్లు పంపారు. ఒంటరిగా ఉన్న ఆడదంటే అందరికీ లోకువే. రోజు ఎన్నో ఆకలి చూపులు, ఇవన్నీ తట్టుకుంటూ బాధ్యత కోసం బ్రతుకు వెళ్ళదీస్తోంది వసంత. అమ్మా, ఈవేళ అమెజాన్ కంపెనీ వాళ్ళు మా కాలేజీ క్యాంపస్ సెలక్షన్కి వస్తున్నారు. సాయంకాలం బాగా లేట్ అవుతుంది అంటూ కొడుకు రాజేష్ చెప్పిన మాటలకి ఆనందపడిపోయింది వసంత. కొడుకుకు ఉద్యోగం వచ్చినంతగా సంబరపడిపోయింది. రాజేష్ ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 10 గంటలు అయ్యింది. సీరియస్గా మొహం పెట్టి ఇంట్లోకి వచ్చాడు రాజేష్. అదేమిటి, రాజేష్ ఏ విషయం చెప్పడు, శుభవార్త చెప్తాడు అనుకుంటే ఇలా వచ్చాడేమిటి అనుకుంటూ మనసులో మదనపడసాగింది. ఇంతలో రమ్య వెనకాల నుండి వచ్చి వసంత నోట్లో స్వీట్ పెట్టి గట్టిగా కౌగిలించుకుంది. ముగ్గురు తండ్రిని తలుచుకుని ఏడ్చారు. ఆ రాత్రి ఆనందంతో వసంతకి నిద్ర పట్టలేదు. ఇన్నాళ్ళకి తన కష్టం నెరవేరింది. తను నీరు పోసి పెంచి పెద్ద చేసిన మొక్క ఇన్నాళ్ళకి మధుర ఫలాలని ఇవ్వబోతోంది అనుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. కానీ రాజేష్ రాత్రంతా ఆలోచనలో ఉండిపోయాడు. ఉద్యోగం వచ్చిన వెంటనే అమ్మను ఉద్యోగం మాన్పించాలి, తనతో పాటు తీసుకుని వెళ్ళిపోవాలి, చెల్లెలకి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి. ఇవి రాజేష్ ఆలోచనలు.
అలా సంవత్సరం గడిచిపోయింది. బీటెక్ ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసి పూణేలో అమెజాన్ కంపెనీలో జాయిన్ అయ్యాడు రాజేష్. 6 నెలల పాటు ట్రైనింగు, ఆ తర్వాత ఉద్యోగం. వసంత్ ఆనందానికి హద్దు లేదు. అమ్మయ్య, ఒక బాధ్యత తీరిందని హాయిగా ఊపిరి పీల్చుకుంది. రమ్య కూడా ఈ సంవత్సరం కష్టపడితే దేవుడి దయ వల్ల క్యాంపస్ వచ్చేస్తుంది అనుకుంటూ పనిలో పడిపోయింది. కానీ ఎందుకో అలసటగా అనిపించింది. ఈ మధ్య ఎక్కువగా నడవలేకపోతోంది. ఈ విషయం పిల్లలకి చెప్పలేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ డబ్బులు ఖర్చు అంటూ మౌనంగా ఉండిపోయింది. ఈలోగా బంధువుల ఇంట్లో పెళ్లిలో రమ్యను చూసి తమ కోడలుగా చేసుకుంటామని కబురు పంపారు దూరపు బంధువులు. కుర్రాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం, మంచి సంబంధం. ఇంకేమీ ఆలోచించలేదు. వెంటనే ఆఫీస్లో పీఎఫ్ లోన్ పెట్టి రమ్య పెళ్లి ఘనంగా చేసింది వసంత. అమ్మా, నేను కూడా ఆఫీస్లోను పెడతాను అని చెప్పిన రాజేష్ మాటలు విని సంతోషించి సున్నితంగా తిరస్కరించింది. ఇన్నాళ్ళు పిల్లలు తనతో ఉన్నారు కాబట్టి రాజారావు పోయిన బాధ ఉన్నప్పటికీ ఒంటరితనం పెద్దగా బాధించలేదు వసంతని. ఇప్పుడు రమ్య కాపురానికి వెళ్ళిపోయింది. రాజేష్ ఉద్యోగానికి ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత భర్త, పిల్లలు మాటిమాటికి గుర్తుకొస్తున్నారు. దానికి తోడు వయసు కూడా పెరుగుతోంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. పైగా ఒక రిటైర్మెంట్ 6 నెలలే ఉంది. ఈలోగా రాజేష్ పెళ్లి చెయ్యాలని అనుకుంటూ సంబంధాలు చూడడం ప్రారంభించింది. ఇదే విషయం రాజేష్తో చెబితే, చూడమ్మా, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇన్నాళ్ళు నువ్వు కష్టపడి మమ్మల్ని పెంచుకుంటూ వచ్చావు. ఇప్పుడు నా స్వార్థం నేను చూసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ వచ్చిన అమ్మాయి నిన్ను చూసుకుంటుందని గ్యారంటీ లేదు. నాన్నగారు పోయిన తర్వాత నువ్వు తిని తినక కష్టపడి మమ్మల్ని పెంచావు. మమ్మల్ని పెంచిన విధానం మర్చిపోలేం మేము. ప్రతి తల్లి అలాగే చేస్తుందని నువ్వు చెప్పొచ్చు. అందరి తల్లుల పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. నాకు పెళ్ళి, పిల్లలు, వంశం అనే వాటి మీద నమ్మకం లేదు. నా బాధ్యత నువ్వే. ఇది నేను బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నా అంటూ చెబుతున్న రాజేష్ మాటలు విని బోర్న ఏడ్చింది. ఎంత చెప్పినా రాజేష్ తల్లి మాటలు వినిపించుకోలేదు. పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. ఇంతవరకు పిల్లలు తల్లి చెప్పిన మాట బుద్ధిగా విని చదువుకుని ప్రయోజకులు అయ్యారు. కానీ ఈ ఒక్క విషయం తల్లి మాటకి అంగీకరించకపోవడంతో కొంత అసంతృప్తితో కాలం గడుపుతున్న వసంత్కి రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది. ఈ కార్యాలయంలో ప్రతి ఏడాది ఎవరో ఒకరు రిటైర్ అవుతూనే ఉంటారు. అందరి పరిస్థితి వేరు, ఈ ఉద్యోగ పరిస్థితి వేరు. చేసినది చిన్న ఉద్యోగమైనా తన బాధ్యత ఏమిటో తను తెలుసుకుని సక్రమంగా నిర్వర్తించి ఈ కార్యాలయానికి మంచి పేరు తీసుకొచ్చిన వసంత గారి గురించి మీకు ఎవరికీ తెలియని విషయం ఒకటి ఉంది. వసంత గారి భర్త రాజారావు మన కార్యాలయంలోనూ పనిచేసి గుండెపోటుతో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రాజారావు గారికి అంతకుముందే పెళ్ళి అయ్యి 2 పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్య చనిపోయింది. ఈ విషయం చాలా కొద్ది మందికి తెలుసు. వసంత గారి భర్త రాజారావు నాకు బాల్య స్నేహితుడు. ఇద్దరం ఒకేసారి ఉద్యోగంలో జాయిన్ అయ్యాము. వసంత గారికి కడుపున పుట్టిన పిల్లలు ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి సవతి పిల్లల్ని తన కడుపుని పుట్టిన పిల్లల్లాగా రాజారావు గారు పోయిన తర్వాత కష్టపడి పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసింది. ఆమె తన జీవితాన్ని త్యాగం చేసింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది ముందుకు వచ్చారు. నాతో కూడా చెప్పారు. కేవలం 2 బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ వసంత గారు అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. అటువంటి మహాతల్లి పెంపకంలో పెరిగిన రాజేష్ కూడా కేవలం తన తల్లి కోసం పెళ్లి చేసుకోవడానికి అంగీకరించట్లేదు. కన్న తల్లిదండ్రుల్ని అనాథ శరణాలయాల్లో పారేస్తున్న ఈ రోజుల్లో ఇటువంటి కొడుకు ఉండడం వసంత గారు చేసుకున్న అదృష్టం అంటూ చెప్పుకొస్తున్న ఆ కార్యాలయం ప్రధాన అధికారి మాటలు విని అందరి కళ్ళు చెమర్చాయి. రాజేష్కి, రమ్యకి ఒకసారి బుర్ర తిరుగుతున్నట్లు అనిపించింది. కన్నతల్లి కూడా అంత ప్రేమగా చూస్తుందో లేదో కానీ ఈ సవితల్లి కాదు సొంత తల్లి ఎంత బాగా చూసుకుంది అనుకుంటూ తల్లిని తీసుకుని ఇల్లు ఖాళీ చేసి సామాన్లు తీసుకుని పూణే బయలుదేరి వెళ్ళిపోయాడు రాజేష్. ఇదండి ఈరోజు కథ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.